అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలీసుల విచారణ అనంతరం హరీష్ రావు బయటకు వచ్చారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. సుమారు 8 గంటల పాటు సిట్ విచారణ హరీష్ రావుది ఇప్పుడే కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 11 గంటలకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ ముందు హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు సిట్ తన స్టైల్లో అనేక ప్రశ్నలు సంధించింది. సో దానికి హరీష్ రావు కూడా సిట్ వేసిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. సో కాసేపటి క్రితమే హరీష్ రావు సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చి కారులో తెలంగాణ భవన్ కు బయలుదేరిన పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా తెలంగాణ భవన్ దగ్గర కూడా నాటకీయ పరిణామాలు కూడా కొనసాగింది. సో ఉదయం తెలంగాణ భవన్ నుంచి మొత్తంగా పెద్ద ఎత్తున నేతలు ఇతర అడ్వకేట్లతో సహాయంతో జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు. సో సిట్టు విచారణ నేపథ్యంలో అడ్వకేట్ల కూడా రానిలేదు. వ్యక్తిగతంగా హరీష్ రావు ఒక్కరినే విచారణకు సందర్భించి లోపలికి అనుమతించారు. సో అప్పటి నుంచి కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతరత్ర ముఖ్య నేతలంతా కూడా చాలా పెద్ద సంఖ్యలో అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ పరిధికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. పలు సందర్భాల్లో అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడం, పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరగడం, కొన్ని సందర్భాల్లో వారిని అరెస్ట్ చేయడం కూడా పరిస్థితి జరిగింది. మరోవైపు తెలంగాణ భవన్ లో ఉదయం నుంచి కూడా కేటీఆర్ అక్కడే ఉండి ఏం జరుగుతా ఉంది, సిట్టు విచారణ గంటలు గడుస్తా ఉంది, అసలు ఇంత గంటల సేపు సుదీర్ఘ సమయం ఎంత ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి కూడా నేతలు వరుసపెట్టి తెలంగాణ భవన్ లో ఆ సీనియర్ నాయకులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం అదేవిధంగా పోలీసులను సిట్ అధికారులను ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ నేపథ్యంలో ఒకవైపు రాత్రి సమయం అవుతా ఉంది, హరీష్ రావుకు సంబంధించిన 8 గంటల విచారణ అవుతోంది. అసలు హరీష్ రావు బయటకు పంపిస్తారా లేదా ఏం జరుగుతోంది అనే కొంత కలవరం మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో, అదే సందర్భంలో ఇటు హరీష్ రావు అభిమానులు కూడా ఉండేది, కొంత కలవరం పెడుతుండే. కానీ ఎట్టకేలకు సిట్టు విచారణ ముగించుకొని ఇప్పుడు తెలంగాణ భవన్ కు బయలుదేరుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో సిట్టు విచారణకు సంబంధించి ప్రశ్నలపైన, సిట్టు విచారణ మొత్తం పైన తను ఎదుర్కొన్న ఈ రోజు జరిగిన ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల పైన మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు గత 2-3 రోజులుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అదే సందర్భంలో ఈ ఉదయం కూడా సిట్టు విచారణకు ఎదుర్కొనే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా కోల్ కు సంబంధించి రాష్ట్ర కేబినెట్ లో మొత్తం కూడా కోల్డ్ వార్ నడుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో తాను ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే సిట్టు పేరుతో ఉన్నట్టుండి రాత్రికి రాత్రి నోటీసులు జారీ చేయడం, అదే సందర్భంలో ఉదయాన్నే విచారణకు హాజరు కావాలని చెప్పడం వెనుక చూస్తూ ఉంటే కొంత ఇది రాజకీయంగా తన కక్షపూరితంగా ఇబ్బంది పెట్టేందుకే తను ప్రభుత్వాన్ని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని పదే ప్రశ్నిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి తను అడ్డుకోవడానికే తనను ఈ రకంగా టార్గెట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు పిలిచినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు మనం విజువల్ లో చూస్తాము, తెలంగాణ భవన్ కు వెళ్ళాక మాట్లాడతామని చెప్పిన పరిస్థితి. అదే సందర్భంలో సిట్టు విచారణ ఎదుర్కొన్న తర్వాత అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కూడా ముఖంలో కొంత చిరునవ్వుతో ఉన్నారు. సో అతను అక్కడ ఉన్నట్టు అంటే చూసి ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు అధికారులు ప్రశ్నించడంతో ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో భవన్ కి వచ్చాకే ప్రెస్ మీట్ అనంతరం ఒకవైపు అక్కడ ఉన్న ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా భవన్ లో వేచి చూస్తున్న నేపథ్యంలో ఈ సిట్టింగ్ విచారణకు సంబంధించిన అంశాలను ఆ నేతలతో పంచుకోవడమే కాకుండా ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం మీడియాకు వివరిస్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా దాదాపు గంటల పాటు జరిగినటువంటి విచారణ 7 గంటలకు పైగా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. సో సుదీర్ఘ విచారణ ఏ రకంగా చూడాలి? జనరల్ గా సుదీర్ఘ విచారణ జరిగినప్పుడు కొంత లీకులు కూడా
బయటకు వస్తూ ఉంటాయి కదా, ఏ అంశాలకు సంబంధించి ప్రశ్నించారన్న దానికి సంబంధించి. కానీ ఎక్కడ కూడా ఆ తరహా లీకులు కూడా రానటువంటి పరిస్థితి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కొంత మొత్తంగా కూడా ఇటు పోలీస్ ఇటు అధికారులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా మొత్తం ఈ రోజు జరుగుతున్న పరిణామాలు అంటేనే కొంత ఎక్కడికక్కడ కూడా బయటకు రాకుండానే చాలా సీక్రెట్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సిట్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత బీఆర్ఎస్ అధికారుల న్యాయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ సందర్భంలో అనేక మంది అంటే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి కీలక నేతలు, ఇతరత్ర నాయకులకు సంబంధించి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. సో దాంట్లో భాగంగానే హరీష్ రావు కూడా కొంతమంది నంబర్లు ఇచ్చారు. ఆ నంబర్ల ఆధారంగా ఫోన్ ట్యాప్ జరిగింది. సో అందులో ఈ ప్రమేయం ఎంత అని చెప్పేసి సిట్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆ ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి అతన్ని శ్రవణ్ కుమార్ ని ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రభాకర్ రావు, వెంట రాధాకృష్ణరావు వీళ్ళందరినీ కూడా మొత్తం ప్రణీత్ రావుకు సంబంధించి సిట్ కి సంబంధించి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళందరికీ విచారణ ముగిసింది. ఆ విచారణ ముగిసిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు హరీష్ రావును కూడా శ్రవణ్ రావు అదేవిధంగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును విచారించిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా కూడా ఈ మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి హరీష్ రావే మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో మరి అంత సుదీర్ఘ సమయం 7 గంటల పాటు సిట్ ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సిట్ ఏ ప్రశ్నలు వేసింది అనే దానిపైనే మరి కాసేపట్లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించి దాంట్లోనే ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.